బీజేపీ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు. గుడ్ ఈవినింగ్ సీతారాం నాయక్ గారు. అంటే ఇప్పటికే దాదాపుగా 18వ లోక్సభ ఎన్నికల ఏదైతే ప్రక్రియ ఉందో చివరాంకానికి చేరింది అనేటువంటిది. ఇప్పటిదాకా మన దేశంలో 17 లోక్సభ ఎన్నికలు జరిగినాయి. కానీ ఈసారి కొంత భిన్నంగా ప్రచార సరళి ప్రధానంగా ప్రధానమంత్రి గారిని ప్రతిపక్షం కానీ అడ్రస్ చేయలేదు. అసలు దేశానికి సంబంధించిన ఇష్యూస్ అడ్రస్ కన్నా ఎమోషన్ ఇష్యూస్నే ఫోకస్ పెట్టారు. దాని చుట్టూనే జరిగింది అనేటువంటిది. సరే, గెలిపోవటములు ఇప్పటికే 6 రౌండ్లు పూర్తయినాయి కాబట్టి 6 విడతలు పూర్తయినాయి కాబట్టి ఇక ఇప్పటికే మెజార్టీ సీట్లు అభిప్రాయాలు ప్రజలు చెప్పేశారు ఎవరు ఏంటని. ఇంకా కొన్ని స్థానాలు మీకు ఉన్నాయి. బట్ మీకేమనిపిస్తుంది? మీరు కూడా పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు కాబట్టి. హలో, చెప్పండి సీతారాం నాయక్ గారు. అంటే ఎన్నికల సరళి మీరు ఏమంటున్నారో ప్రచార సరళి సరే, ఎన్నికల సరళి ఎవరికి వాళ్ళు మేము గెలుస్తామని ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. వస్తాయి రావని అంటున్నారు. సరే, మీ బీజేపీకి ఉండే అంచనా బీజేపీకి ఎన్డీఏ కూటమికి కానీ ప్రచార సరళి కూడా కొంత దేశం అబ్జర్వ్ చేస్తుంది కదా. చేస్తుంది. దేశం అబ్జర్వ్ చేసే ఎవరైతే యోగ్యులు ఉంటారో, ఎవరైతే సమర్థులు ఉంటారో వాళ్ళకు ఓటేయాలనేది ప్రజల్లో ఉంది. ప్రజలు తీర్మానం చేసుకుని ఓట్లు వేస్తున్నారు. నేను కూడా ఇక్కడ బీజేపీ నుంచే కంటెస్ట్ చేసిన కదా, మహిబాద్ నుంచి తెలంగాణలో. కనుక ప్రజల సరళి చూస్తున్నాం. ఎవరికి ఓటేస్తే ఈ దేశం భద్రతగా ఉంటుంది అనేటువంటిది ఒకటి జరుగుతుంది చర్చ. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళ, ఏ పార్టీకి ఉండే సిద్ధాంతం ఆ పార్టీకి ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని బట్టి అక్కడ నాయకులు మాట్లాడతారు. దాన్ని మనం ఎవరు తప్పు పట్టలేము, తప్పు అనలేము. కానీ ప్రజల్లో ఉండేటువంటి 1-2 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. 3వసారి కూడా ప్రధానమంత్రి గెలిపించాలనేటువంటి వాళ్ళు అనేవాళ్ళు అంటారు. లేని వాళ్ళు వీరు ఏం చేయలేదనేటువంటిది అది రేపు మీకు 4వ తారీఖు నాడు ఉదయం తెలుస్తుంది కదా. వారికి ఉండేటువంటి వీక్నెస్ ఏంది, ప్రజలు ఎవరికి ఓటేసారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మాకు తెలిసి నేను కంటెస్ట్ చేసినటువంటి ఈ ప్రాంతంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇక్కడ గతంలో మీకు తెలుసు ఒక 4 సీట్లు బీజేపీకి వచ్చిన అనూహ్యంగా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా మోడీ గారికి ఓటేయాలన్న ఉద్దేశంతో ప్రజలు వస్తా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఇవన్నీ తెలియాలి కదా, ఏం చేస్తున్నారు, ఎక్కడ అన్యాయం జరుగుతుంది దేశంలో అన్నది. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, గతంలో జరిగిన అన్యాయం కంటే ఎక్కువ జరుగుతుందా, తక్కువ జరుగుతుందా, లేదా అప్పటికంటే ఇప్పటికి అభివృద్ధి ఉందా ఈ దేశంలో లేదా అనేది ప్రజలు చూసే కదా ఓటేసి. చర్చ అదే అంటున్నా సీతారాం నాయక్ గారు. చర్చ దాని చుట్టూ జరిగి బాగుండేది కదా. చర్చ ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి గురించి కన్నా రామ మందిరము, దానికి తాళం పట్టము, ఒకళ్ళ పుస్తలు తెచ్చి ఇంకోళ్ళకి ఇవ్వటము, లేకుంటే ఒకళ్ళ రిజర్వేషన్లు తీసి ఇంకోళ్ళకి ఇవ్వటము, ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. లేదంటే మళ్ళీ బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఉంటాయి ఉండవు, రాజ్యాంగాన్ని సవరిస్తారు. శ్రీనివాస్ గారు, రాజ్యాంగాన్ని సవరించడము, రాజ్యాంగాన్ని మార్చడము, లేదా రిజర్వేషన్ తీసేసి ఇంకోళ్ళని ఇవ్వాలన్నది మరి మీరు ఏమైనా వింటే ఆ రికార్డ్స్ పెట్టండి. నేను ఏ పార్టీలో విన్నానని కాదు సీతారాం నాయక్ గారు, మీరు కొద్దిగా పొలైట్గా మాట్లాడుతున్న ప్రొఫెసర్ కాబట్టి నాకు అభ్యంతరం లేదు. కానీ నేనేమంటున్నా, ప్రచారం జరిగిన సందర్భం చెబుతున్నా. రిజర్వేషన్ రద్దు చేస్తారని బీజేపీ అందరినీ రిజర్వేషన్ తీసేసి బీజేపీ ఇప్పుడు రామ మందిరం తాళం వేస్తామని కాంగ్రెస్ చెప్పిందా? మరి ప్రధానమంత్రి ఎందుకు అన్నారు అంటే దానికి నేను ఆన్సర్ చెప్పలేను. నిజమే కదా, 500 సంవత్సరాలు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం పడుతుంది అన్నారు. రాహుల్ గాంధీ కానీ ఇంకెవరన్నా ఎప్పుడైనా రామ మందిరానికి తాళం వేశారని విన్నారా? వింటే బయట నాకు వినిపించండి అని నేను అడగలేను. శ్రీనివాస్ గారు, మీరు సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. సందర్భాన్ని బట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. మీరు నిజంగా కూడా బాబ్రీ మసీద్ కింద పేరుతోటి ఎన్నేళ్ల నుంచి నేను అనేది రామ మందిరం అయిపోయింది. నేను అయిపోయిన దాని గురించి మాట్లాడలే సీతారామయ్య గారు. అయిపోయిన దాని గురించి మాట్లాడలే. రామ మందిరం నిర్మాణం జరిగింది కానీ దానికి బాబ్రీ తాళం పడుతుంది అని అన్నది. అంటే కాంగ్రెస్ ఎక్కడన్నా అంటే ఆ మాట అన్నారా? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు రిజర్వేషన్ రద్దు చేస్తున్నారు, నేను విన్నారా? ఇంటే నాకు వినిపించండి అన్నారు. నేను కూడా ఏమంటున్నా, రామ మందిరం తాళం వేస్తామని ఎవరిని అన్నారా అంటే మరి నాకు వినిపించగలుగుతారా అని నేను అడగలేను అంటున్నా. కాదండి, నేను అన్నది వేరు, మీరు మీరేమో అక్కడ ఉన్నది మీరు కోఆర్డినేటర్ గా దీన్ని మీరు కండక్ట్ చేస్తున్నారు. నేను ప్రచార సరళి జరిగిన దాని మీద చెప్పాను. నేను బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తున్నా నేను అన్నది కాదు. కాంగ్రెస్ ఇది చేస్తుంది, బీజేపీ ఇది చేస్తుంది అని అన్నా అంతే. నా హయాంలో కడితే ఇప్పుడు నేను ఇక్కడ తెలంగాణలో నేను ఆ ప్రాంతంలో ఏం చేశాను, నేను రామప్పకు
సార్ నేను హెరిటేజ్ రామప్పకి వీక్ మీరేం చేయలేదు నేను నేను అంటలా. చెప్పుకుంటానండి. అది దేశంలో వాళ్ళు జరిగిన చెప్పుకుంటే ప్రచార తప్పేం సరళి ఉందా? మీద ప్రొఫెసర్గా ఒక మేధావిగా జరిగిన సరళి అనేటువంటిది చెప్పే దేశానికి సరళి మంచిదా కరెక్టే చెడ్డదా, ఉంది. ఇట్లా జరిగి ఎలక్షన్లో ఉండాల్సింది కాదా, పోయినప్పుడు- జరిగి ఉంటే బాగుండేదా అనేది నేను అడుగుతున్నా. ఎలక్షన్లో పోయినప్పుడు ఏ ప్రధానమంత్రి గాని ఏ ఈవెన్ వార్డు మెంబర్ గా నిలబడే వాళ్ళు కూడా ఏం సరళి ఉపయోగిస్తే నేను ప్రజలకు ఏ విధంగా చెప్పగలిగితే ఓటేస్తారు, నన్ను నమ్ముతారు అన్నదే చెప్తారు సార్. ఇష్టం వచ్చినట్టు పోయి మాట్లాడితే ప్రజలు గతంలో లేరు. గతంలో ఒక లీడర్ పోయి ఏదో చెప్తేనేమో 4 డబ్బులు ఇస్తే ఓటేసే వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. తెలంగాణను మీరే సాక్ష్యం. పోయిన ఎన్నికల్లో ఏం జరిగిందో, జరిగిన దుర్మార్గానికి ఏం చేస్తే ఓట్లు వేసిరో ప్రజలు. ఏదో ప్రజలకు ఏదో చెప్తే ఓట్లు పడిపోతాయి అనేది అది 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 తప్పది. దాన్ని ఎవరు దాని మీద మీరు 10 సార్లు దాన్నే గురించి రైట్. మాట్లాడితే నేను అంటే మీరు ఇక్కడ మీరు ముందు సజీవంగా పొలిటీషియన్ మీరు కన్నా ముందు మీరు చూస్తారు. ప్రొఫెసర్ కదా అని మిమ్మల్ని మీరు పొలిటీషియన్ కన్నా ముందు ప్రొఫెసర్ కాబట్టి దేశం యొక్క ఇట్లా జరిగి ఉండాల్సింది కాదు, ఎవరైనా సరే ఇట్లా జరిగి ఉంటుంది ఇట్లాంటి ఎందుకంటే దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాబట్టి ప్రచారం దేశ యొక్క అవునండి, అందుకోసం భవిష్యత్తు ప్రజలు ఈ నిర్ణయించే చర్చ దేశానికి జరిగితే మోడీ గారు బాగుంటుందని కావాలనే చేస్తున్నారు ఒక ఓట్లు. కోరిక మాలాంటి వాళ్ళది. ఆ కోరిక నా గురించి దగ్గర చర్చ. మా దగ్గర ఈ తెలంగాణలో ఈ ఏరియాలో నా దగ్గర కూడా మోడీ సమర్థుడు, మోడీకి అయితేనే ఈ రైట్. దేశ మోడీ భద్రత దాంట్లో సమర్థుడు. పుల్లారావు గారు చేస్తున్నారు. మోడీనే సమర్థుడు.